పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. నాయన్ గారు నమస్తే. నమస్తే అండి. ఎట్లా చూస్తున్నారు గెలుపు సంబరాలు? ఇది హైదరాబాద్ వరకే పరిమితం అనుకుంటున్నారా, లేదంటే ఈ గెలుపును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా అభిప్రాయంగా దీన్ని చూస్తున్నారా? ఇది ప్రజల అభిప్రాయం. ఎందుకంటే టిఆర్ఎస్ గాని బీజేపీ గాని వాళ్ళు చేసినవి చెప్పుకోవటానికి ఏమీ లేవు. లేకపోగా మేము చేసిన 70% పనులని చెప్పకుండా ఇంకా పెండింగ్ ఉన్న 10-20%, 30% పట్టుకొని వాటినే చెప్పటం. 10 ఏళ్లలో వాళ్ళు చెప్పినవి కంప్లీట్ చేయలేకపోయి మేము 2 ఏళ్లకే కంప్లీట్ చేయట్లేదని మా మీద ఏడవటం వల్లనే ప్రజలు గమనించారు. మొట్టమొదట బీజేపీ వాళ్ళు ఏది మతాలు కులాలు రెచ్చగొట్టుకుంటా బతకడం తప్ప చేసింది గిరి అని చెప్పుకునే హక్కు లేదు, వాళ్ళు చేసింది లేదు. వీళ్ళు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతుంటారు ఎంతసేపు. ఇదే తప్ప మేము ఇది చేసినాం, మేము ఇది కంప్లీట్ చేసినామని గర్వంగా చెప్పుకునేది ఏమున్నది? మేము సాక్రిఫైస్ చేసినాం మా లైఫ్ లోనో మా ఫ్యామిలీలో. ఇంకేదో ఏది చరిత్ర లేదు పాడలేదు. ఏదో 4 యూట్యూబ్ ఛానళ్ళని పెట్టుకొని వాడు సొంతంగా పెట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాటిని మార్పులు చేసి ఇవి చేసి అవి చేసి చూడటం తప్ప వీళ్ళు చేసి మేము ఇది పార్టీకి మేము ఈ పని చేసినాం ఒక చెప్పమనండి. మేము చెప్పగలుగుతాం, 100 చెప్పగలుగుతాం, వాళ్ళు చెప్పలేరు. అది మాకు వాళ్ళకి వ్యత్యాసం. నారాయణ రెడ్డి గారు, సో ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గెలిస్తే కొత్తగా అధికారం వచ్చేది ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీ గెలిచిన పెద్ద అధికారంకి వచ్చేది ఏం లేదు, ప్రతిపక్షంలో ఉంటారు. కాకపోతే ఈ గెలుపు అనేది ప్రజా వ్యతిరేకత ఎంత ఉంది, అంటే ఇంకంబెన్స్ ఎంత ఉంది, అండ్ ప్రజల్లో ఎంతవరకు పాజిటివిటీ ఉంది అనేది ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ ఈ ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగింది, ఎన్నికల కమిషన్ 1 సైడెడ్ గా వ్యవహరించింది అన్నది ప్రధానమైనటువంటి ఎలిగేషన్ బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు ఒక తీరుగా, మంది గెలిస్తే ఒక తీరుగా అనుకుంటే అది వాళ్ళ ప్రజలు గమనిస్తారు. ప్రజలు ఇచ్చిన తీర్పు 1 సైడ్ గా చేసింది అని మాట్లాడటానికి ఏమైనా అర్థం ఉన్నదండి? అంటే వాళ్ళు గెలిచిన కాడ అన్నిటి కాడ ఒక తీరు, మనం గెలిచిన అన్నిటి కాడ ఒక తీరు ఉంటుందా? ఎలక్షన్ కమిషన్ తో కుమ్మక్కయ్యారంటున్నారు అంటారు. మరి దేశవ్యాప్తంగా అయినరు అని చెప్పి మేము కూడా అంటున్నాం కదా. దేశవ్యాప్తంగా కలిసి కూర్చొని ఓటు చోరీ అని ఒక్కొక్క ఇళ్లలో 70 ఓట్లు 80 ఓట్లు ఉన్నాయని మేము మొత్తుకుంటూనే ఉన్నాం కదా. అంటే వాళ్ళకో తీరు మందికో తీరు అని అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఏది కానీ రాజకీయంలో ఈ సీట్ గెలిచినంత మాత్రాన పోయింది లేదు వచ్చింది లేదు అనేది వాస్తవమే. పోయిందంటే ఏం చేద్దరు? కాంగ్రెస్ అయిపోయింది అని చెప్పి లోకల్ బాడీస్ మీద ఎఫెక్ట్ పడే విధంగా మాట్లాడకపోతురా? వాళ్ళు ఇప్పుడు అంటారు గెలిచినాం కాబట్టి, ఏమి అయినా గెలిచినంత మాత్రం అది లేదు పోయింది లేదు అని ఇప్పుడు మాట్లాడతారు బాగానే. వాళ్ళు ఎటు మాట్లాడినా వారికి భగవంతుడు ఒకటి ఇచ్చిండు, గొంతు. ఈ అబద్ధాలు ఆడుకుంటా బతకటమే వాళ్ళ జీవితం అంతా కాలయాపన చేసుకుంటా పోతుంది. ఆ కుటుంబానికి మెయిన్ ముఖ్యంగా ఆ గొంతు భగవంతుడు నిజంగా ఎట్టించిండో గానీ ఆ గొంతు పెట్టుకునే బతికి ఇవాళ ఇక్కడ దాకా పట్టుకొచ్చి రాష్ట్రాన్ని ఇలా అప్పులప్పాలు చేసిన కారణమే ఈ కుటుంబం. ఇక్కడ మైనార్టీ ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి మైనార్టీ ఎంఐఎం నుంచి అభ్యర్థిని తీసుకొచ్చారు. ముస్లిం ఓటు బ్యాంక్ టార్గెటెడ్ గా ఎన్నికలు జరిగాయి. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం అంత ఈజీ కాదు. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పది, బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తాం. ఇది మొత్తం అప్రజాస్వామికంగా అనైతికంగా గెలిచిన గెలుపు. అసలైనటువంటి ఎన్నికలు ముందున్నాయి, దానిలో బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏదో చూపిస్తా ఉంటున్నారు. తప్పకుండా ముందున్నాయి. అప్పుడేమంటారు, ఇవి అయిపోగానే ఇప్పుడు అసలు అసెంబ్లీ ఎలక్షన్లోనే అప్పుడు చూసుకుందాం అంటారు. వారు ఎప్పుడు గెలవలేక అన్నట్టు సామెత ఉన్నది కదా. వాళ్ళ ముచ్చట వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా దరిదాపులో కూడా లేరు వారు. మాకు పోటీయే కాదు ఇలా బీజేపీ బీఆర్ఎస్ కాదు అనేది ప్రజలు. ఎందుకంటే హైదరాబాద్ ఒక సీటు గెలవని వాళ్ళం ఇలా 2 సీట్లు గెలుచుకుంటూ వచ్చినామంటే అది మా గొప్పతనం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసి వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ అన్ని అంతే ఇక డబ్బులు పంచితే మీరు ఇప్పుడు మీరు కంటోన్మెంట్ లా మీరు అభివృద్ధి చేస్తున్నారు 5,000 కోట్లతోటి. కనీసం 5 కోట్లు కూడా మీరు ఖర్చు పెట్టలేకపోయారు. 5 కోట్లు కూడా అభివృద్ధి చేయలేకపోయారు. మీరు జూబ్లీహిల్స్ లో ఏం చేయగలుగుతారు? మీరు కోసినా కూడా డబ్బులు లేవని నిధులు లేవని మీరే చెప్తున్నారు కదా. మరి రేపొద్దున జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు చెప్పండి ఒక్కసారి. ఆల్రెడీ మేము తెలుసో తెలియదు మా 2 ఏళ్లలో మీరు 10 ఏళ్లలో చేయలేదు. 2 ఏళ్లలో ఎంత చేసినామో సార్. రోడ్లు చూడండి మీరు. రోడ్లు మీరు కాదు చేసేది. మొన్న మీ మంత్రివర్యులు కోమటిరెడ్డి గారే చెప్పారు 86,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తా ఉన్నాయి, రోడ్లు మొత్తం డెవలప్ చేస్తారు, RRR తో పాటుగా మిగతా గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కూడా నిధులు వస్తా ఉన్నాయని చెప్పారు. మళ్ళీ భారతీయ జనతా పార్టీ చేయట్లేదు. చెప్పండి అండి. మీరు మంచిగా వీళ్ళకు
ఒకటి అడుగుతారు, దానికి జవాబు చెప్తుంటే దాటేసుకొని ఇంకో దాంట్లో పడిపోతారు. ఆహా, కేంద్ర ప్రభుత్వం బీజేపీ రూపాయి కడితే ఆటాన్ని ఇస్తలేవు, నువ్వు ఇచ్చేది మీ ప్రభుత్వంలో 2004 నుంచి 14 కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉంటే మీరు 15 పైసలు ఇస్తే మేము 35 పైసలు ఇస్తా ఉన్నాం. ఇప్పుడు 35 పైసలు ఇస్తా ఉన్నాం. రాష్ట్రాలు అభివృద్ధి చేస్తా ఉన్నారు. రాష్ట్రాల షేర్ మేము డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది లెక్కలు తెలియని పాడు తెలియని అనుభవం లేని వాళ్ళు పట్టుకొస్తారు ఏంటంటే, చూడండి మొన్న వర్షాలు పడితే వీళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది రూపాయి లేదు. మనం జిఎస్టీలు కానీ హైయెస్ట్ రెవెన్యూ మనం జనరేట్ చేసేది ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం. మీకు అవగాహన లేకపోవచ్చు, డెఫినెట్ గా మాకు అవగాహన ఉంది. ఎందుకు చెప్తున్నారంటే మీరు 6 గ్యారెంటీల హామీల్లో ఎన్ని హామీలు మీరు పూర్తి చేశారో ఒకసారి చెప్పండి తెలంగాణ ప్రజలకి. కనీసం మీరు ఈ జూబ్లీహిల్స్ 1,97,000 మంది మహిళలు ఉంటే మీరు 2,500 రూపాయలు ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చారో చెప్పండి. ఒక్కరికన్నా ఇచ్చిరా? పోనీ 23 నెలల కాలంలో ఎవరికి ఇచ్చారా? ఎవరికన్నా ఎవరికి ఇవ్వలే. బట్ నాయన గారు లెక్కలు ఉన్నాయా చూసుకొని రావాలి. నాయన గారు ఇప్పుడు ఏది అడుగుతారో తెలియదు, వీళ్ళు అడిగినప్పుడు దానికి చెప్పే అవగాహన ఉండాలి. నాయన గారు చెప్పండి. కేంద్రం కేర్ చక్కగా 8% ఇంట్రెస్ట్ గా 11% ఇంట్రెస్ట్ ఇచ్చారు. 8% కూడా ఇవ్వలేదు మీరు. అది కూడా మా ముఖ్యమంత్రి అడిగితే జవాబు లేదు. కానీ చెప్పు 12 సంవత్సరాల్లో 12 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ హైవేస్ కానీ, స్కైవేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, రైల్వేస్ కానీ ఇవన్నీ డెవలప్ చేస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం. మీరు ఇది వాస్తవం కాదు చెప్పండి. మీరు పోనీ మీ మంత్రివర్యులు చెప్పారు కదా కోమటిరెడ్డి గారు. వెంకరెడ్డి నాయన గారు ఒక మాట, నాయన గారు ఫైనల్ ఒక మాట. నాయన గారు లేకుండా మీడియా ముందు కూర్చోగానే వచ్చినందుకు ఏది పడితే అది మాట్లాడుతుంటే మంచిది. ఉన్న వాస్తవాలు చెప్తుంటే మీరు ఏది పడితే అది మాట్లాడతారంటే వెంకరెడ్డి గారు ఉండాలి. నాయన గారు చెప్పండి. నాయన గారు 2 సంవత్సరాలు దాటిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. సో ఇందులో మీరు సఖ్యతగా ఉన్నారా? సో ఇప్పటికే ఎమ్మెల్యేలు సాటిస్ఫైడ్ గా లేరు. ఎమ్మెల్యేలకు బయటికి వెళ్తే కనీసం ₹1,00,000 ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు. సావులకు పెళ్లిలకు పోయేటువంటి పరిస్థితి తప్ప అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి లేదు అన్న దాంట్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇంకొక కొత్త ఎమ్మెల్యే యాడ్ అయ్యారు. సో ఇంతవరకు చేయని వాళ్ళు ఇప్పుడు కొత్తగా గెలిచి వీళ్ళేం చేస్తారు, ఇదంతా అనైతికంగా గెలిచారు అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి అలిగేషన్. సో వాస్తవానికి ఎమ్మెల్యేలు అన్సాటిస్ఫైడ్ గా ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో? చూడండి, ఎమ్మెల్యేలు మా కాంగ్రెస్ పార్టీలో ఇది కొత్త కల్చర్ అనుకోండి, ఇంకేమని అనుకోండి, మా దగ్గర మేము విచ్చల విడిగా ప్రజల మీద పడి దోసుక తిని దోపిడీ చేసే తత్వం కాదు. బీఆర్ఎస్ వాళ్ళ తీరుగా ఓ రాగానే కోట్లు సంపాదించి తెల్లారు లేసరుకు అవేం బుడ్లు అంటారు కదా, ఆ బుడ్లని చిన్న బ్లెండర్స్ పోయాడు అవి తాగటోడు కూడా పెద్ద కార్డులు లాగి పెద్ద బండ్ల పెద్ద ఫామ్ హౌస్లలో పెద్ద ఇల్లు. ఆ పరిస్థితి మాకు లేదు, మేము చెయ్యము. మాకు పేపరే లేదు, ఛానల్ లేదు, మాకు పార్టీ ఆఫీసులు లేవు ఇలాంటి వరకు స్థానాలకు. అది మాతనం. అది వీళ్ళకున్న వ్యత్యాసం 25 ఏళ్ళ చరిత్ర లేదు. వీళ్ళు ₹1,00,00,000 సంపాదించుకొని ఒక్కొక్క హన్మకొండలో ఉన్నది 200 కోట్ల రూపాయల స్థలానికి కబ్జా పెట్టిండ్రు. ఏది పార్టీ ఆఫీస్ పేరిట. అంటే ఇట్లాంటి వీళ్ళు చేసుకుంటూ పోతారు. మాకు లేవు అని అంటే మరి ఏం చేయాలి? మేము ప్రజల మీద పడి దోసుకొని తినమంటారా? అది కాదు కదా మా తత్వం. మాకు పూట ఉపవాసం పడినా మంచిదే కానీ మేము ప్రజల పక్షాన నిలుచుని ప్రజలతోటి పోతాం తప్ప ఏదో ఉన్నది అది పోవాలి దోసుకొని అధికారం ఉన్నది కదా అని పోయేటోళ్ళ తత్వం కాదు. మేము పోవాలంటే అది ఎన్నడో పోయేటోళ్ళు అట్లా పోయేటోళ్ళం కాదు కాబట్టి ఇవాళ ఇట్లున్నాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యే హ్యాపీగా ఉన్నాడు. ఇవాళ అంటే మిగతా ఎమ్మెల్యేలు హ్యాపీగా లేరు అంటున్నారు. నాయన గారు మీరు పార్టీ ఉండొచ్చు కానీ మీరు పార్టీ తరపున మాట్లాడడం, పార్టీని వెనకేసుకొని రావడం ఓకే యాక్సెప్టబుల్. బట్ మిగతా వాళ్ళకు మీకు కొంత కంపారిజన్ ఉంటుంది. ఎందుకంటే మీ వర్షన్ సంథింగ్ డిఫరెంట్ అండ్ మిగతా ఎమ్మెల్యేల సంథింగ్ డిఫరెంట్. బట్ ఎంతవరకు ఎమ్మెల్యేలు సాటిస్ఫైడ్ గా ఉన్నారు అన్నది మాత్రం చూడాలి. ఆఫ్ కోర్స్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయితే విజయం